ఏ పని చేస్తే 10 మంది బాధపడతారో ఆ పని చెయ్యొద్దు. ఇది అందుకనే శంకర మరో చోట అంటున్నారు, వేదో నిత్యం అధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం తేన ఈశస్య విధీయతాం అపచితి కామ్యే మతిస్థ్యజ్యతాం పాపోఘా పరిధూయతాం భవసుఖే దోషోనుసంధీయతాం ఆత్మేచ్ఛా వ్యవసీయతాం నిజగృహాత్ తోర్ణం వినిర్గమ్యతాం. వేదం చెప్పిన పనులు ఏమిటి? మొట్టమొదటి పని వేదో నిత్యమధీయతాం. ఎప్పుడు వేదాధ్యయనం చెయ్యి. అధ్యయనం అంటే చదవడం కదా. చదివితే కూడా మహాపుణ్యం వస్తుంది, పాపాలు పోతాయి, పుణ్యాలు వస్తాయి. వేదం దగ్గరే ఉంది ఆ గుణం, ఇంక దేని దగ్గర లేదు. ఓ డిటెక్టర్ని వాళ్ళు చదువుతుంటే మీకు పుణ్యం రాదు, ఓ సీరియల్ చదువుతుంటే మీకు పుణ్యం రాదు. కానీ వేదవాంగ్మయాన్ని, అందులోంచి వచ్చిన రామాయణ భారత భాగవతాలు పురాణాలు ఇవి చదువుతుంటే కూడా పుణ్యం వస్తుంది. ఇంకా చదివిన తర్వాత తదుదితం ఏ పనులు చెప్పిందో కర్మ స్వనుష్ఠీయతాం అనుష్ఠీయతాం బాగా చేయి. వేదం చెప్పిన పనులు వేదం చదువు విను, అంతేకాకుండా వేదం చెప్పిన పనులు అనుష్ఠీయతాం మంచి బాగా అనుష్ఠానం చేయి. వేదం ఏం చెప్పిందండి? ఏం తెలుస్తుందండి? వేదం చెప్పినవే పురాణాలు చెబుతున్నాయి, అవే ఇతిహాసాలు చెప్పాయి, అవే ధర్మశాస్త్రాలను ఉన్నవి. పెద్దలని ఎదిరించరాదు, పెద్దల పట్ల గౌరవాన్ని చూపించు. ఇది మనం ఈ పని చేయలేమా? ఆ గౌరవం చూపిస్తే మనకు పుణ్యం వస్తుందంటోంది, దాని ఫలితాన్ని ఇస్తానంటోంది అమ్మ. ఆడవాళ్ళని ఎట్టి పరిస్థితులను అవమానపరచుకొని అవమాన్య కదాచన అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడవాళ్ళని అవమానపరచొద్దు అని చెబుతోంది. ఆ పని నువ్వు చేయకుండా ఉంటే మహాపుణ్యం వస్తుందని చెబుతోంది. ఆ పని చేయలేమా? కావాలని ఎందుకు వాళ్ళు తిట్టడం? వాళ్ళు లేకపోతే మన బ్రతుకులు ఉన్నాయా? ఇట్లాగ వేదంలో ఆరహ సంధ్యాముపాసీత, ప్రతిరోజు సంధ్యావందనం చేయి సుమా, చన్నీటి స్నానం చేయి, పర్వాల్లో నదుల్లో స్నానం చేయి, ఇవన్నీ వేదవాంగ్మయం చదువుతున్న మాటలు. అలా చేయడం ఒక పని, ఆ చేయడం మూలంగా పుణ్యం రావడం మరొకటి. వేదం వినడమే కాకుండా, వేదం చదవడమే కాకుండా అదొక పని. వేదం చెప్పిన కర్మలు చేయడం మూలంగా ఒక పని, దానివల్ల పుణ్యం. దాని మూలంగా మంచిగా చేస్తే మంచిగా చేయాలటండి. ఇప్పుడు అన్నదానం చేస్తున్నామండి, దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత కానీ అన్నదానం చేయరు. ఈ లోపల కుర్రాడు ఆకలి మెలితిరిగిపోతున్నాడు. గబుక్కున వాళ్ళ అమ్మ ఏం చేసింది, కొంచెం తీసి కలిపి పెట్టేస్తోంది. అంతే యజమాని వచ్చి 10,000 మందికి ఈవేళ భోజనం పెట్టవలసింది, నువ్వు ఎంగిల్ చేస్తావా నువ్వు పిల్లాడికి అంటూ లాగి లెంపకాయ కొట్టాడు పాపం ఆ తల్లిని. ఏమైంది? నువ్వు చేస్తున్న అన్నదానం ముందు ఒక పిల్లని, ఒక అమాయకురాల్ని, చంటి పెట్టాడు ఆకలికి తట్టుకోలేక మెల్లి తిరిగిపోతున్న కుర్రవాడికి కొంచెం అన్నం పెట్టడం కోసమైన పని చేస్తుంటే లాగి కొట్టేవే. ఇప్పుడు తను ఈ 10,000 మందికి పెట్టిన భోజనం కాస్త ఆ ఫలితం ఏమైంది చూసారా? చిన్న పని, చిన్న దోషం చేసావు, పెద్ద పుణ్యం పోగొట్టుకున్నవాడు అవుతున్నావు. అందుకని అనుష్ఠీయతాం బాగా తెలుసుకుని చెయ్యి, బాగా చెయ్యి. ఏమిటి బాగా? అన్నార్థులకు అన్నం పెట్టడం తప్పులేదు, వాళ్ళ ఇంట్లో ఆబ్దికం. సరే, కుర్రాడు ఏడుస్తుంటే ఏం చేస్తావు? పెట్టి తీరవలసిందే, ఆ పాలు ఇవ్వవలసిందే. ఆ పాలని దేవుడు నైవేద్యం పెట్టేదాకా నేను పాలు ఇవ్వను అంటే కుదరదు, తప్పది. కనుక కర్మ తాలూకు రహస్యం తెలుసుకోవాలి. ఏ కర్మ చేస్తే మనకి కర్మ అంటుకోదో ఆ పని చెయ్యాలి. ఈవేళ చాలామంది చెప్పేయడం, అందరూ వినేయడం చేసేస్తున్నారు. వాళ్ళందరూ చెప్పేవాళ్లే, అందరూ వినేవాళ్లే, ఆచరించడం కూడా బ్రహ్మాండంగా చేసేస్తున్నారు. ఇప్పుడు ఏమవుతుంది? చెప్పే వాళ్ళ కనుక సరైన కుశలంతో, మంచి నైపుణ్యంతో, మంచి సూక్ష్మధర్మ వివేచనంతో చెప్పకపోతుంటే సూక్ష్మధర్మాలను చూడకుండా చెప్పేసడం జరుగుతుంది. దాంతో అది వాళ్ళు ఆచరించడం జరుగుతుంది. ఏమవుతుంది? ఇప్పుడు దీనివల్ల వ్యతిరేకం వస్తుంది. మేము కర్మఫలితం చేస్తున్నాం, మాకు రావటం లేదండి. చూసారా? పూజలు చేయండి, సంతోషమే.
పూజలు చేసే విధానంలో కూడా ధర్మ సూక్ష్మాన్ని ఆచరించండి. మన వాళ్ళు పూజ కోసం కూర్చుంటారు, అనేక పుష్పాలు తెచ్చారు, మంచి అనేక భాండారాలు తోటి నైవేద్యాలు తెచ్చారు, ఇంత దీపపు సొమ్ములు పెట్టి దీపాలు వెలిగించారు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఏ పని కోసం చేశారో ఆ పని వాళ్ళకి సిద్ధించట్లేదు. ఏమిటి కారణం? ధర్మ సూక్ష్మం తెలుసుకుని చెయ్యాలి. ధర్మ సూక్ష్మం ఏమిటో? ధర్మ సూక్ష్మం నువ్వు మొట్టమొదటే రాంగ్ స్టెప్ వేస్తున్నావు. ఎలాగా? ముందు చెంబు ఉద్ధరణి కుడివైపు పెట్టుకోవాలి. చెంబుని మనం ఎడమ వైపు పెట్టుకుంటున్నాం. ఎడమ వైపు ఉద్ధరణ తీసుకుని కుడి చేతిలో నీళ్లు పోసి తాగుతున్నాం. ఇప్పుడు ఏమైంది? ఎడం చేత్తోడ నీళ్లు తీసుకుని తాగినవాడు అయ్యో. నువ్వు కుడి చేత్తోడ చేయవలసిన కర్మని ఎడం చేత్తో చేసిన వాడు అయ్యో. దాంతో ఏమైంది? మన దేహంలో ఎడం వైపు రాక్షసులు ఉంటారని, అంటే అసురు శక్తులు ఉంటాయని, నిజంగా రాక్షసు కూర్చోరు, చెడు భావనలు కలిగే అవకాశాలు ఉన్నాయి. కుడివైపు మంచి భావనలు, అది దేవతలు అన్నారు. అంటే ఇక్కడ ఇంద్రుడు కూర్చున్నాడు, ఇక్కడ అగ్ని కూర్చున్నాడని కాదు. మంచి భావనలు ఉంటాయి కుడివైపు, ఎడం వైపు చెడు భావనలు ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు ఎడం చేత్తోడు ఉద్ధరణ చేసి నువ్వు ఆచమనం చేసేవో, ఇప్పుడు ఈ ఫలితం నీ దేహంలో ఎడం భాగానికి వెళుతోంది. దాని మూలంగా ఏమవుతోంది? నీకు చెడు బుద్ధులు వస్తున్నాయి. అందుకని కుడి చేత్తో పోసుకుని ఆచమనం చేస్తున్నాం కదా, ఇందులో తప్పే ఉంది అనుకుంటాం. ముందు తీసుకోవడం ఎడం చేత్తోడు తీసుకున్నావు, దాంతో నీళ్లు పోసావు. మరి అయితే ఏమంటే కుడి చేత్తో ఉద్ధరణ ఎడం చేతిలో పోసి తాగాలా? అది ఇంకా దోషం. అప్పుడు డైరెక్ట్గా ఎడం చేతితోటి ఆచమనం చేసిన వాడు అయ్యో. తప్పకుండా నీ దేహంలో నీవు చేసిన పుణ్యకర్మ ఏమవుతుంది? నీ దేహంలో చెడుకు వెళ్ళిపోతుంది. అందుమూలంగా ఇంకా మరిన్ని చెడు భావనలు కలుగుతాయి తప్ప మంచి భావనలు కలిగే అవకాశాలు ఉండవు. మరి అయితే ఎలాగా? అందుకనే చెమ్మును కుడివైపు పెట్టుకోమన్నారు, ఉద్ధరణి కుడి చేతితో తీసుకోమన్నారు. ముందు ఉద్ధరణి కుడి చేతితో తీసుకోవాలి, దాన్ని ఎడం చేతికి ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఈ చెంబు తీసిన మళ్ళీ ఇప్పుడు ఎడం వైపు పెట్టుకోండి. ఇప్పుడు ఎడం చేతితో నీళ్లు పోసుని కుడి చేతిలో పోసుని తాగితే ఇప్పుడు కుడి చేతితో ఆచమనం చేసినట్లే అవుతుంది. ఎందుకని? నువ్వు మొట్టమొదటి ఉద్ధరణ కుడి చేతితో తీసుకున్నావు కనుక. అంటే మొట్టమొదట ఏ చేతితో టచ్ చేసావు అదే ముఖ్యం. అందుకని ఇదిగో ఈ పద్ధతి. ఇది మనం ఆచరించక ఎడం చేతితో చేయడం మూలంగా ఏమవుతుంది? నువ్వు ఎంత పుణ్య కార్యక్రమం చేసినా కొంత భాగం పోతోంది, పరిపూర్తిగా అప్లై కావటం లేదు. పైగా నామాల దగ్గర కూడా తప్పు చదువుతున్నావు. కేశవాయ నమః, నారాయణాయ నమః అంటున్నావా? అక్కడి నుంచి గోవింద, విష్ణు, మధుసూదన సంబోధన. మళ్ళీ చివరి హరే అంటున్నావా, షష్ఠి వేస్తున్నావా? మళ్ళీ శ్రీకృష్ణాయ నమః చతుర్థి వాడుతున్నావా? చూసారా? ఇవాళ చాలామంది ఈ పనులే చేస్తున్నారు. అన్నీ చతుర్థ్యంతల్లో ఉండాలి. గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, అన్నీ చతుర్థి విభక్తిలో వాడాలి. నీ ఇష్టం వచ్చిన విభక్తిలో ఆయన చెప్పేస్తావు, నువ్వు వినేస్తున్నావు, ఆచరిస్తున్నావు. మరి నీ దోషమా? మరి ఆయన చదివితే నీ దోషమా? నువ్వు మమ అనుకుంటున్నావు కదా, మమ అనుకున్నావంటే అంతా నువ్వు చేసినట్టే లెక్క. మరి నీకే సరైన ఫలితం ఉండటం లేదు. అందుకని ఏం చేయాలి అంటే కుడి చేతితో ఉద్ధరణ చేసుకుని ఎడం చేతికి వచ్చిన ఆచమనం చేయాలి. ఇలా చేస్తే శుభకర్మ. ఇవే కాదు, ఇంకా అనేక ధర్మ సూక్ష్మాలు ఉన్నాయి. ధర్మాలు చెప్పి ఊరుకోవడం కాదు, అందరికీ ప్రబోధం చేస్తున్నాం. ధర్మం చెప్పి మాత్రం ఊరుకోవద్దు, ధర్మ సూక్ష్మం కూడా చెప్పండి. పెద్దలు వస్తే లేచి నిలబడాలి, కానీ ఉపన్యాసం చెబుతున్నప్పుడు పెద్దలు వస్తే నువ్వు లేచి నిలబడకూడదు. ఆ వ్యాసపీఠాన్ని అవమానపరిచినట్లు అవుతుంది. సూతుల వారు లేవలేదు, లేకపోవడం బలరాముడు కోపం వచ్చింది, బుర్ర తీసేశాడు, బ్రహ్మహత్యా దోషం చుట్టుకుంది, మళ్ళీ బతికించాడు. చచ్చినట్లు మొత్తం దేశం అంతా తిరగవలసి వచ్చింది, యాత్రలు చేయవలసి వచ్చింది. అడుసు తొక్కనేలా, కాలు కడగనేలా. ధర్మ సూక్ష్మం తెలియలేదు. బలరాముడు లాంటి వాడికి పరాటపడ్డాడు. ఉపన్యాసం చెబుతున్నప్పుడు కానీ, పీఠం మీద కూర్చున్నప్పుడు కానీ, పాఠం చెబుతున్నప్పుడు కానీ ఎంత పెద్దవాళ్ళు వచ్చినా వాళ్ళకి లేచి నమస్కారం పెట్టకూడదు సుమా. అలా చేస్తే నువ్వు చెప్పిన రామాయణాన్ని అవమానపరిచినట్లు, నువ్వు చెప్పే భారతాన్ని అవమానపరిచినట్లు, వేదవాంగ్మయాన్ని అవమానపరిచినట్లు లెక్క. ఇది ధర్మ సూక్ష్మం. వాడు లేవలేదు అనుకుంటే వాడి కర్మ, అంతే తప్ప నువ్వు లేవకూడదు ఆ సమయంలో. ఒకవేళ లేచేవనుకో అది నీకు పాపం, లేవలేదనుకో వాడికి పాపం. ఎందుకంటే లేవలేదని వాడు ఏమన్నా దండిస్తే.
కనుక మంచి పనులు మంచిగా చెయ్యాలి. శుభకర్మ ఫల ప్రసూత్యై. ప్రసూతి అన్నారు. ప్రసూతి అంటే పుట్టినది. అంటే ఏ మంచి పని చేస్తే, ఇప్పుడు రొట్టె కావాలండి, రొట్టె కావాలంటే మినపప్పు నానిపోయాలా, పెసరపప్పు నానిపోయాలా? అది కూడా రొట్టె కదని అంటారేమో. పోనీ కందిపప్పు నానిపోయారు కదా ఎవరును. కందిపప్పు నానిపోసి నాకు మినప రొట్టె కావాలంటే ఎలా వస్తుంది? ఏమీ రాదు. మరో బొబ్బలు నానిపోస్తే కాకపోతే పుణుకులు వస్తాయి తప్ప ఇడ్లీలు రావు కదా. ఇడ్లీలుగా వేసుకుంటారు, వేరే విషయం. అందుకని నువ్వు ఏ కార్యం తలపెడతావో ఆ కార్యానికి అనుకూలమైన వాతావరణంలో నువ్వు ఆ కర్మ చేయాలి. అలా చేసినప్పుడు ఆ కర్తవి నువ్వే, ఆ కార్యానివి నువ్వే, ఆ కర్మ ఫలితానివి నువ్వే. నువ్వంటే అమ్మవారు. అమ్మ నువ్వు కదా తల్లి అంటున్నారు శంకర భగవత్పాదులు. అమ్మవారిని శృతి రూపంగా అర్చన చేశారు మహానుభావులు. శృత్యై నమోస్తు శుభకర్మ ఫల ప్రసూత్యై. శుభకర్మ అంటున్నారు. మరి అశుభకర్మలు మరి ఉండవా? అశుభకర్మలు ఉన్నాయే. ఆ అశుభకర్మ కాదు ఇక్కడ. అది అంత్యేష్ట సంస్కారం వేరేది. నువ్వు వాడి చనిపోవాలి అని నువ్వు యాగం చేయకూడదు. వీడు నాశనం అయిపోవాలి అని నువ్వు జపం చేయకూడదు. నా పక్కింటి వాడికి మామిడి చెట్టు శుభ్రంగా కాసేస్తోంది, అదంతా ధ్వంసం అయిపోవాలి అని నువ్వు ఇక్కడ క్షుద్ర పూజలు చేయకూడదు. సరే, ఎక్కడ మంచి జరుగుతుందని చెప్పిందో అక్కడే చెడు కూడా చేయొద్దని చెప్పింది మన శాస్త్రం. మనం చెడు వింటాం, మంచి వింటాం, కానీ మన మొగ్గు మాత్రం చెడు వైపుకి వెళ్తాం. ఓహో ఇది కూడా ఉందా? పక్కవాడు పాడైపోయి విద్య కూడా వేదనే చెప్పిందా? చెప్పింది. అది నీ ఆత్మరక్షణ కోసం తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ప్రయోగం చేయకూడదు సుమా. అశుభకర్మ ప్రయోగం, ఎదరవాడు చెడిపోవాలి అని ఎవరికైతే ఊహ కలిగిందో ముందు వాడు చెడిపోతాడు. ఎట్టి పరిస్థితులను పక్కింటి వాడు బాగుండాలి అనుకుంటే నువ్వు బాగుపడతావు అని చెప్పడంలో తాత్పర్యమే శుభకర్మ ఫల ప్రసూత్యై. మంచి పనులు నువ్వు తలపెట్టావా? అందరికీ భోజన కార్యక్రమం ఏర్పాటు చేసావా? అన్నదానం చేసావా? అందరికీ ఏదో మర్యాదలు చేస్తున్నావా? నీకు లేనిది వాళ్ళకి ఇస్తున్నావా? అది మంచి కర్మ. అటువంటి విశేషాలు చేసే ఫలితాన్ని ఇచ్చావు తల్లి, నీకు నమస్కారం ఉంటున్నారు శంకర భగవత్పాదులు. స్వస్తి ప్రజాభ్యః.